హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. లాస్ట్ టైం ఒక జ్యువెలరీ వీడియోతో ఇన్స్పిరేషన్గా తీసుకుని దాని నుంచి నేను నా వీడియో నుంచి మీరందరూ తీసుకుని ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. నా వీడియో నుంచి నేనే ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఇంకొక జ్యువెలరీకి తయారు చేద్దామని చెప్పి కొన్ని కలెక్షన్ తీసుకున్నాను. దాంతోపాటు అసలు మిగిలిపోయిన వాటితో కూడా ఇంత అద్భుతంగా ఒక స్నాక్ చేయొచ్చా అన్నది ఒకటి ఈరోజు వీడియోలో షేర్ చేద్దామని, ఒక మంచి ముగ్గు షేర్ చేద్దామని. ఇంకా చాలా పనులు ఉన్నాయి. శ్రీశంతికి ఎక్కడికో కారులో బయలుదేరుతుంది, ఎక్కడికైనా అనుకోవచ్చు. మా అమ్మాయి 10th ఎగ్జామ్స్ అయిపోయాయి. సో మరి కాలేజీలు చూడాలి కదా. ఇప్పుడు కాలేజ్ ఇంతవరకు స్కూల్ అనుకునేవాళ్ళం, ఇప్పుడు కాలేజ్ కాబట్టి దాని కాలేజీల కోసం అని చెప్పని అన్ని కాలేజీలకి రౌండ్ వేస్తున్నాను. మా వారికి కొంచెం బిజీగా ఉంటే నేను మా అమ్మాయి, నేను మా అబ్బాయో, మేము ముగ్గురం ఎవరు కుదిరితే వాళ్ళు అక్కడ కాలేజ్ అన్ని వెతుకుతున్నాం అనమాట. ఫైనల్గా ఏదో కాలేజీలో మంచి కాలేజీలో జాయిన్ చేద్దామని చెప్పని. సో ఆ బిజీలో ఉన్నాను ప్రస్తుతానికైతేను. గార్డెన్లోనూ అంత నీట్గా ఉంది, చక్కగా అనుకున్నాం. కానీ ఒక గాలి దుమారం, ఒక 2 విలలు అవతలున్న చిన్న పింక్ పూలు తీసుకొచ్చి గార్డెన్ అంతా ఏదో అలా పువ్వులు పరిచినట్టుగా చక్కగా పడింది. గార్డెన్ ఈ టైంలో మాత్రం నీట్గా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే సడన్గా గాలి దుమారాలు వస్తూ ఉంటాయి. చెట్టుకి ఇప్పుడే కొత్తది మా అమ్మాయి నాటిన ఒక మామిడి మొక్క ఒక 2-3 కాయలు కాసింది. అది ఏంటని ఇంకా తెలియదు. అవి ఎక్కడ రాలిపోతాయని చెప్పని బెంగగా బెదురుగా అన్నట్టుగా ఉన్నాను. పొద్దున్న సాయంత్రం 3 పూట్ల ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి ఆ చెట్టు కాయలున్నా లేదని చూసుకోవడమే నా పని అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మా చెట్టు పునాస్ మీకు తెలిసి ఇప్పుడు వీడియోలో చాలాసార్లు షేర్ చేశాను. అది అనుకోకుండా ఇప్పుడు కాయది, కానీ ఒక 3-4 కాయలు సడన్గా వచ్చాయి. మామూలుగా అందరికీ వచ్చినప్పుడే పునాస్ అలా రాదు. ఓన్లీ మాకు ఏప్రిల్ మేలో పూత వచ్చి ఆగస్టు సెప్టెంబర్కి కాయ వస్తుంది. అలాంటిది విచిత్రంగా అది పూయడం మొదలెట్టింది. సో మా అమ్మాయి ఎప్పుడో మేము వచ్చిన కొత్తల్లో మావట్టంక తిని పాతే వచ్చిన మొక్క నుంచి అది కొంచెం పెద్దయ్యి దానికి 3 కాయలు వచ్చాయి. అది బంగినపల్లి అని అనుకుంటున్నాను, చూడాలి అది వచ్చేందుకు తెలియదు. సో ఈ గాలి దుమారాలు అంటే కొంచెం భయంగా కల్పిస్తున్నాయి మాకు. ఎనీహో అంతా బాగుంటుంది, మంచిగా కాస్తుంది అని అనుకుంటున్నాం అనమాట. ఉదయం సాయంత్రం గార్డెన్ చూసుకుంటూ ఏమైనా కొత్త మొక్కలు వచ్చాయా, కొత్త పూలు ఏమైనా పూస్తున్నాయా, కొత్త కాయలు ఏమైనా వచ్చాయా, ఉన్నవేమైనా ఉన్నాయా, పోయాయా, ఇంక ఇదే పని అనమాట. మల్లెపూలు అంతా మొన్న ఆకంద చూసా, మంచిగా మొగ్గలు వస్తున్నాయి, బాగా పూస్తాయని చెప్పి ఈ పని విరజాజలు వస్తాయి. ఇంక 24 గంటలు ఏటి గార్డెన్లో ఉంది ఏంటని చూసుకుంటూ ఉండడం. సమ్మర్కి పాప ఏమైనా వడిలిపోతున్నాయా, నీళ్లు పెడుతున్నావు సరిగ్గా సరిపోతున్నాయా లేదా అన్నీ చూసుకుంటూ ఉండాలి. సో అవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇంకా మంచిగా నీళ్లు పట్టుకుంటూ ఉండడం, ఎండవేళలో పట్టకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ పట్టుకుంటే మంచిది. చెట్లు కూడా కొంచెం మనం స్ప్రింకిల్ చేస్తున్నట్టుగా వాటర్ని చేస్తే కనుక వాటికి కూడా ఏదో చక్కగా అవి కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాయి. అవి కూడా ప్రాణం ఉంటుంది వాటికి కూడా మనుషుల్లాగానే. సో మనం కూడా వాటిని జాగ్రత్తగా చూడాలి. అలాగే కుదిరితే నీళ్ళు ఎక్కడైనా మనం అపార్ట్మెంట్స్ కానీ పైన కానీ ఎక్కడైనా ఒక బౌల్ నీళ్ళు పెడితే పక్షులు కానీ ఏమైనా తాగుతాయి. కాబట్టి అలాంటి చిన్న చిన్న పనులు కూడా చేస్తే మనం కూడా ఎంతో కొంత ఒక చిన్న మంచి పని చేసినట్టు ఉంటుంది. వేటికైనా కొంచెం నీళ్ళు పెడితే అదొక పుణ్యం కూడా. కాబట్టి సమ్మర్లో ఏంటంటే అలాంటి చిన్న చిన్న పనులు, ఏదైనా గింజలు లేకపోతే వాటర్ కానీ పెట్టడం, కొంచెం ఏవో మనకు తోచిన చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే మంచిదని. అలాగే మన వీడియోలో ప్రతిసారి ఖచ్చితంగా ముగ్గు ఉంటుంది కాబట్టి ఒక చిన్న మెలికల ముగ్గు పెట్టినప్పుడు మాత్రం మంచిగా హుషారుగా అనిపిస్తుంది. కరెక్ట్గా తిరుగుతున్నాయి లైన్స్, కరెక్ట్గా షేప్ వస్తుందా లేదా అని ఒక టెన్షన్ అంతే అనిపిస్తుంది. ఖచ్చితంగా చిన్న ముగ్గు పెట్టినా కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. ఆ ముగ్గుకి ఏంటంటే ఏదో చిన్న చిన్న హంగులు యాడ్ చేసామంటే కనుక మెలికల ముగ్గు అందం వేరేది ఏం ఉండదు అనిపిస్తుంది. ఓన్ ముగ్గు మనం పెట్టినప్పుడు కూడా చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. మనం అలా ఎంతదైనా డిజైన్ మనం పెద్ద చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. దానికి అంత అనేది ఉండదు, మన ఇష్టం, ప్లేస్ ఉండాలే కానీ ఎంతైనా పెట్టుకోవచ్చు అక్కడ. మెలికల ముగ్గుకు మ్యాక్సిమం నేను మెలికల బోర్డరే పెడతాను. అది ఇంకొంచెం మంచిగా లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది. ముగ్గుకి యాప్ట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పని ఏదో ముగ్గు పెట్టుకుంటే ఏంటంటే గుమ్మానికి ఏదో నిండుగా అందంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చెప్పాను ఒక్కొక్కసారి ముందే పెట్టుకుని ఉంచుకుని ఏమైనా ఉంటే అవి తీసుకుని అప్పటికప్పుడు సపోజ్ సాటర్డే సండే నేను వీడియో పోస్ట్ చేయను, బట్ ముగ్గు పెట్టుకుంటాను. ఆ ముగ్గు తీసుకొచ్చి ఈరోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజే అంటే ఒక్కొక్కసారి అవ్వదు కాబట్టి కొన్నిసార్లు ముందు కూడా పెట్టుకుంటూ ఉంటాను. దాంతోపాటు చెప్పాను కదా, నా వీడియో నేనే ఇన్స్పైర్ అయ్యి ఒకటి కొనుక్కోని చెప్పాను. మొన్న మీకు పచ్చల కెంపులు నల్లపూసలు చేసుకున్నప్పుడు చాలామంది నన్ను అడిగారు ఎక్కడ తీసుకున్నారు అక్క స్టఫ్ అని చెప్పని. అది నేను కొంపల్లో ఒక షాప్లో తీసుకున్నాను అని చెప్పాను. నేను అంతటి నేనే గుప్పించుకున్నాను. వాటిని వేసుకుంటే కూడా చాలామంది మెటీరియల్ ఎక్కడ అని అడిగారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొన్ని మెటీరియల్ తీసుకున్నాను అనమాట. కొన్ని అమెజాన్లోను, మ్యాక్సిమం అమెజాన్ ఇవన్నీను.
నాకు ఒక బ్లౌజ్కి మంచిగా ఒకలాగా చేసుకోవాలనిపించింది. ఒక రెడ్ శారీ తీసుకున్నప్పుడు దానికి ఒక వైట్ బ్లౌజ్ తీసుకుని రెడ్ అద్దాలతో ఏదైనా చేసుకుందాం అని చెప్పని తీసుకున్నాను. దాంతో ఇంకొక చీరకి మ్యాచింగ్గాను ఫస్ట్ ఇవి తెప్పించుకున్నాను అమెజాన్లో. మంచిగా ఒక బీడ్స్ మాలా కింద చేద్దామని చెప్పని ఇవి ఇంటికి వచ్చేసరికి అంటే పెద్ద సైజులాగా ఉన్నాయి. పైగా అవి ఏవో చిన్న చిన్నవి చూడండి, మనకి అదో రకమైన బచ్చలాకు కాయల సంథింగ్ ఏవో ఇలాగే ఉన్నట్టు ఉంటాయి. అవి నచ్చక పెద్దగా ఉన్నాయని చెప్పి మళ్ళీ ఈ మెటీరియల్ ఒకటి తెప్పించుకున్నాను. ఇది దగ్గర లోకల్ షాప్లో తీసుకున్నాను. ఎంతో కాదు, మాలా 100, ఇది 20 అంతే, 120 రూపీస్ అంతే. అవి కూడా ఎక్కువ ఏం కాదు, నేను 200, 100, 2 అంతే ఆ రేంజ్ అవి తీసుకుని తప్ప అంతకన్నా ఎక్కువ ఏం తీసుకోను. ఇవే వేస్తే బాగో అని చెప్పని ఇలా మనకి స్టోన్ బీడ్స్, స్టోన్ సైడ్ రింగ్స్ ఇలా ఉంటాయి చిన్న చిన్న బాల్స్ లాగాను. ఇవి ఎక్కడైనా మనం వేస్తే ఏంటంటే కొంచెం లుక్ బాగుంటుందని చెప్పని ఇవి అమెజాన్లో తీసుకున్నాను. యాడ్ చేస్తే బాగుంటాయని చెప్పని వీటన్నిటితోటి ఒక మాల తయారు చేసి ఏ శారీ కట్టుకుంటున్నానో దాని మీద వేసుకున్నప్పుడే మీకు ఆ లుక్ తెలుస్తుంది. అంతవరకు దేనికి కొన్నాము, ఏ బ్లౌజ్కి సెట్ చేస్తున్నాను అనేది మీకు ఐడియా ఉండదు. బట్ స్టఫ్ అయితే తీసుకున్నాను, మీకు జస్ట్ షేర్ చేద్దామని అనిపించింది. సో తీసుకున్నాక మళ్ళీ వేసుకున్నాక ఇప్పుడు మెల్లగా మీరు అడుగుతారు నన్ను, అప్పుడు లింక్స్ అది షేర్ చేస్తాను ఎక్కడ తీసుకున్నాను ఏంటని చెప్పని. బట్ కలర్ మాత్రం మంచి బ్రైట్గా భలే ఉంది. వైట్ అండ్ బ్లూ, పర్పుల్, బ్లూ కాదు వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్లోను. సో మళ్ళీ కుట్టడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అవన్నీ కుట్టి శారీతో కట్టుకున్నప్పుడు మళ్ళీ మీకు షేర్ చేస్తా. ఏదో ఒక్కొక్కసారి ఒకటే మూడ్లో ఉంటాం కదా మనం, అలాంటప్పుడు మనకి ఏదైనా అలా చేయాలనిపించినప్పుడు ఇంకో 2-3 చేస్తూ ఉంటాం అంతే. మళ్ళీ కొంచెం తర్వాత శాంతిస్తాము. అప్పటి వరకు ఇంతే. చెప్పానుగా మిగిలిపోయిన ఇడ్లీ పిండితోటి మంచిగా ఇన్స్టెంట్గా 2 వెరైటీస్ అనమాట టిఫిన్స్. మామూలుగా మిగిలిపోయి ఉంటే ఊతప్పాల కింద మనం వేసుకుంటూ ఉంటాం, కొంచెం పులిస్తే బాగుంటుందని. సేమ్ అదే మనం చిన్న చిన్న పునుగుల కింద ప్లస్ పొంగడాల కింద వేద్దాం అనుకున్నాను. మామూలుగా ఇడ్లీ పిండి మనకు ఆల్రెడీ కొంచెం లూజ్గా ఎలాగో ఉంటుంది కాబట్టి నూనెలో వేసామంటే నూనె ఆబ్వియస్లీ పీల్ చేస్తుంది. అందుకని ఏంటంటే ఒక 2 స్పూన్లు గోధుమ పిండి, ఒక 2-3 స్పూన్లు బియ్యం పిండి మనం మిక్స్ చేస్తే ఏంటంటే కొంచెం బ్యాటర్ థిక్ అవుతుంది మనకి. దాంట్లో అప్పుడు మనం ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, జీలకర్ర, ఉప్పు, కొంచెం సోడా ఉప్పు అవి ఏమైనా వేసుకోవాలంటే మనకి క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, మనం తురుము కూడా వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మన దగ్గర ఏం వెజిటబుల్స్ ఉంటే అవన్నీ వేసుకుంటే అప్పుడు బ్యాటర్ ఇంకొంచెం థిక్ అవుతుంది మనకి. అప్పుడు మనం ఏదైనా ఉత్తప్పం వేసుకోవచ్చు, లేకపోతే పొంగడాలు వేసుకోవచ్చు, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది మా ఫ్రెండ్స్కి ఏదో చెప్పింది. యాక్చువల్గా నేను ఇడ్లీ పిండితో ఎప్పుడు పొంగడాల కింద వేయలేదు, దోశ పిండితో మాత్రం వేస్తాను. అవి అయితే క్రిస్పీగా చాలా బాగుస్తాయి. మిగిలిపోయిన ఇడ్లీ పిండితో లాస్ట్లో చూడండి ఇడ్లీ పెట్టినా మనకు అది టేస్టీగా ఉండదు. అది ఆ బ్యాటర్తో మాత్రం ఇలా పునుగులు వేస్తే మాత్రం ఆ రోజు పిల్లలు టక్కన అసలు ఊదేశారు అనమాట. ఏం స్నాక్స్ రోజు ఏం చేస్తాం అనుకున్నప్పుడు ఇంకా లాస్ట్లో ఇది ఇడ్లీ వేసినా ఎవరికి సరిపోదు. సో ఇలాంటి పునుగులు వేస్తే సాయంత్రం స్నాక్స్ కింద బాగుంటుంది. లేదు అంటారా టిఫిన్ మార్నింగ్ ఒకవేళ నైట్ ఏదైనా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పొంగడాల కిందనే వేసుకోవచ్చు అని చెప్పని వేశాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలాగే ఇడ్లీ పిండితోటి ఇలాగే ఈ 3 వెరైటీస్ చేస్తారా, ఇంకేమైనా చేస్తారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీంతో మంచి చట్నీ ఏదైనా అయితే టమాటా చట్నీ అయితే ఇంకా ఫేవరెట్ చెప్పక్కర్లేదు పునుగులతో పాటు పొంగడాలతో. కానీ నేను ఏంటంటే అవి వేరుశనగ గుడి చట్నీ చేశాను. మామూలుగా వేరుశనగ గుళ్ళు, గుడిశనగపప్పు అన్నీ వేసి చేస్తాం కదా, అలా వేస్ట్ చేశాను. అదైతే బాగుంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పని. సో అది కూడా మీకు షేర్ చేద్దామని ఈ వీడియో కలిపాను అనమాట. మనకి ఒక్కొక్కసారి ఏం చేద్దాం ఫ్రెండ్స్తో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఏం చేయాలి స్నాక్స్, పిల్లలకి ఏం పెట్టాలి, అస్తమాటు ఆకలి ఉంటుంటారు. బయటకు ఉంటే ఇలా 100 వేలు పెట్టుకున్నాం, టక్కన 1-2 రోజుల్లోనే నవ్వులు పడేస్తారు మొత్తం. అబ్బాయి ఎన్ని కొన్నా ఆకలి మాత్రం తీరదు. ఇంట్లో ఉండే వాటితో అప్పుడప్పుడు వెరైటీగా రెగ్యులర్గా చేసేవంటే ఇడ్లీ, రొట్టె మనం ఎలాగో మినపట్టు వేస్తూనే ఉంటాం. అలా కాకుండా ఇలా మార్చినట్టుగా ఏదైనా చేస్తే కనుక హ్యాపీగా వాళ్ళు తింటారని చెప్పని మళ్ళీ ఇంకొక వాయి వేసాను. పొంగడాలతో మాత్రం చాలా క్రిస్పీగా భలే వచ్చాయి. సేమ్ వీటిలో ఏంటంటే పొంగడాల కింద వేసాను ఇందాక, పునుగుల కింద వేసాను ఇందాక. దాంతో మంచి చట్నీ, పైన ఉల్లిపాయలు కొంచెం అంతా స్ప్రింకిల్ చేసి సేమ్ మనకి బయట కొనుక్కుంటాం చూసారా అలాగే అన్నట్టుగా వాళ్ళకి రెడీ చేసి ఇచ్చాను అనమాట, ఇష్టంగా తింటారని. పొంగడాలు అయితే దీనికన్నా చాలా బాగా వచ్చాయి యాక్చువల్గాను. నూనె ఇష్టపడని వాళ్ళు, నూనెలో డీప్ ఫ్రై తినని వాళ్ళకి పొంగడాలు ఇంకా బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ఒక 2 స్పూన్లు 2 చుక్కలు నూనె వేసి సరిపోతుంది. పొంగడాలు అయితే ఎక్కువ కూడా అక్కర్లేదు. వేసి ఈ బ్యాటర్ని చిన్న చిన్న గుంట పొంగడాల కింద వేసేస్తే చాలు. మంచిగా బ్రౌన్ కలర్లో సిమ్లో పెట్టి వేగితే కనుక చాలా బాగుంటాయి. సో ఇది ఈరోజు మీకు షేర్ చేయాలనుకున్న వీడియో. సో ఈరోజు వీడియోలో నేను ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని సమ్ స్నాక్స్ అనుకోండి షేర్ చేద్దాం అనుకున్నాను. మీకు తెలిసింటే కనుక
నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముగ్గు ఎలా ఉందో చెప్పండి. నేను జ్యువెలరీ మెటీరియల్ తీసుకున్నాను కదా, అవి ఎలా ఉన్నాయి అనేది చెప్పండి. ఇంకా ఏదైనా మోడల్స్ రెడీ చేయొచ్చా, మీకు ఏదైనా ఐడియా ఉంటే కనుక ఎలా తయారు చేయాలో నాకు ఒక ఐడియా కూడా చెప్తే ఒకవేళ బాగుందంటే ఫాలో అవుతాను తప్పకుండాను. సో ఇంతకీ నా వీడియో ఎలా నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్తే హ్యాపీ అవుతాను. లైక్ చేస్తే ఇంకా హ్యాపీ అవుతాను. సో ఇంకో నలుగురికి షేర్ చేయొచ్చు అది. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.